వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. చాలామందికి వచ్చే సందేహం ఏంటంటే, అసలు ఎందుకు ఇంతమంది మాలను వేసుకుంటున్నారు? అసలు వాళ్ళకి చలిలో లేచి చన్నీటి స్నానం చేయవలసిన పనేమో, చెప్పులు లేకుండా నడవవలసిన అవసరమేమో, ఎల్లప్పుడూ దేవుడి సేవలో ఉండవలసిన అంత భయమేమో, ఇలాంటివే ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్నో సందేహాలు. వాటన్నిటికీ ఒకటే సమాధానం: మనలో ఉన్న ఇంద్రియాలు. అవును, మనలో ఉన్న ఇంద్రియాలు ఎప్పుడూ మనల్ని నిద్ర లేపుతూ అది చెయ్యి, ఇది చెయ్యి, ఇలా ఉండు, అలా ఉండు అని చెప్తూ ఉంటాయి. మనం దేనినైనా సాధించవచ్చు, కానీ మనలోనే ఉన్న మన ఇంద్రియాలను సాధించాలంటే చాలా కష్టం. అందుకే వాటిని సాధించాలంటే ఆ ఇంద్రియాలను జయించిన ఆ శివయ్య సహాయం కావాలి. శివయ్యను సాధించాలంటే ఆ శివయ్యలా మారాలి. మన ప్రకృతితో మైత్రితో మెలగాలి. ఆ మార్పు మనలో ఉన్న నిజమైన మనిషిని బయటికి తీసుకొస్తుంది. ఇన్ని రోజులు ప్రేమ, ద్వేషం, కామం ఇలా అన్నిటి వెనకాల పడి కప్పిపుచ్చిన నిజమైన మనిషి బయటికి వస్తాడు. అప్పుడే మనం ఆ శివయ్యను చేరుకోగలం, జీవితానికి కావలసిన మోక్షాన్ని పొందగలం. మనం మళ్ళీ నిజమైన మనిషిలా బ్రతకడానికి చేసే దీక్షనే ఈ శివ దీక్ష. శివ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని నేటి తరానికి తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి మా ఈ పాట అంకితం. గొడసలపల్లిలోన శివ భక్తులు వస్తున్నారో, గొడసలపల్లిలోన శివ భక్తులు వస్తున్నారో, గొడసలపల్లిలోన చిన్న పెద్ద కలిసి శివ పూజ చేస్తున్నారో, ఊరి మేలును కోరుతున్నారో, శివ భక్తి చాటుతున్నారో, శివ ధర్మం చెబుతున్నారో. శివ భక్తి, శివ ధర్మం శివమాలలో కలిగి ఉందని తెలుపుతున్నారో, నేటి బిడ్డలకు తెలుపుతున్నారో. గొడసలపల్లిలోన శివ భక్తులు వస్తున్నారో, గొడసలపల్లిలోన చిన్న పెద్ద కలిసి శివ పూజ చేస్తున్నారో, ఊరి మేలును కోరుతున్నారో. శివుని నమ్మి బ్రతుకు, శివునిలోనే బ్రతుకు. శివుని నమ్మిన వాడు ఏనాడు చెడడు అని, ఏనాడు ఓడని. శివ మార్గం తెలుసుకొనరా, జీవ చక్రాన్ని తెలుసుకొనరా. గొడసలపల్లిలోన శివ భక్తులు వస్తున్నారో, గొడసలపల్లిలోన చిన్న పెద్ద కలిసి శివ పూజ చేస్తున్నారో, ఊరి మేలును కోరుతున్నారో. తప్పులను చేసితివా, అది తప్పని తలచితివా, తప్పులను తిద్దుటకు శివుడు ఉన్నాడురా, మనసారా అడిగి చూడరా. శివుడు భోళా శంకరుడురా, నువ్వు
అడిగితే కాదని అనడురా. గుడసల పల్లిలోన శివ భక్తులు వస్తున్నారు. గుడసల పల్లిలోన చిన్న పెద్ద కలిసి శివ పూజ చేస్తున్నారు. ఊరి మేలును కోరుతున్నారు. గుడసల పల్లిలోన శివ భక్తులు వస్తున్నారు. గుడసల పల్లిలోన చిన్న పెద్ద కలిసి శివ పూజ చేస్తున్నారు. ఊరి మేలును కోరుతున్నారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మమ్ము చల్లగా చూడవయ్యా. మేము మీ పిల్లలమయ్యా. ఓం నమః శివాయ.